అనుకునే రోజులు పోయి ఎప్పుడు అనే రోజులు వచ్చేసాయి అంటున్నారు మహేష్, పవన్ అండ్ చెర్రీ ఫ్యాన్స్. ముగ్గురు హీరోల అభిమానులు కలిసికట్టుగా మాట్లాడుకుంటున్నారంటేనే మ్యాటర్ ఏదో పెద్దదే అయి ఉంటుంది అని అర్థమైపోయింది కదా. అసలే ల్యాగ్ ఇబ్బంది పెడుతుంటే దానికి తోడు రాజమౌళి మాటలు ఇంకాస్త టెన్షన్ పెంచేస్తున్నాయి ఘట్టమనేని అభిమానుల్లో. విన్నారుగా, అది సంగతి. అప్డేట్లు కావాలంట, అప్డేట్లు అంటూ రాజమౌళి కర్రపుచ్చుకున్న తీరు చూశారుగా. ఆయన సరదాగే అన్నప్పటికీ మహేష్ అభిమానులు మాత్రం కాస్త సీరియస్గానే తీసుకుంటున్నారు. ఇంతకీ మా హీరో సినిమా ఎప్పుడుంటుందో చిన్న హింట్ ఇవ్వండి అంటూ బతిమలాడటం ఒక్కటే తక్కువ. ఇటు పవన్ ఫ్యాన్స్ పరిస్థితి కూడా అంతకు మారుగా ఏమీ లేదు. మేకర్స్ ఆల్రెడీ ఇచ్చిన అనౌన్స్మెంట్ ప్రకారమే అయితే ఇప్పటికే మేకప్ వేసుకోవాలి పవర్ స్టార్. కానీ ఆయన ఏపీ పాలనా వ్యవహారాల్లో బిజీగా ఉన్నారు. రీసెంట్గా వరదలు, వాటి సమీక్షలు అంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఆ ప్రభావం ఇక్కడ షూటింగ్ల మీద పడుతోంది. సో పవర్ స్టార్ సెట్స్ పైకి ఎప్పుడొస్తారో అన్న విషయం మీద కూడా ఇంకా క్లారిటీ లేదు. పవర్ స్టార్ కోసం 1కి 3 సినిమాలు ఎదురు చూస్తున్నాయి. ఈ ఏడాది ఎలా అయినా మా సినిమా విడుదలైతే బావుంటుందన్నది హరిహర వీరమల్లు మేకర్స్ మనసులో మాట. ఓటీటీ పరంగానూ వెసులుబాటు ఉంటుందన్నది వాళ్ల తొందరకి కారణం. ఓజీ చూదురుగాని బావుంటుంది అని పవన్ ఆల్రెడీ ఫ్యాన్స్తో అనేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ ని హిట్ చేసి కెరియర్ని గాడిలో పెట్టుకోవాలన్నది హరీష్ శంకర్ టార్గెట్. సో 3 యూనిట్లు వెయిటింగ్ పవర్ స్టార్ కోసం. బాబాయ్ కాల్ షీట్లు లేక ఇబ్బంది పడుతుంటే అబ్బాయి గేమ్ చేంజర్ నుంచి రిలీవ్ కావడానికి వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా విడుదల కాకముందే బుచ్చిబాబు సెట్స్కి వెళ్లాలి చెర్రీ. ఆగస్టు నుంచే రెగ్యులర్ షూటింగ్ ఉంటుందనుకున్నారు. అక్టోబర్ నుంచి ఉండొచ్చన్నదే లేటెస్ట్ మాట. సో మహేష్, పవన్తో పోలిస్తే రామ్ చరణ్ సినిమానే ముందు సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. దీంతో బుచ్చిబాబు సినిమా రంగస్థలాన్ని మించేలా ఉంటుందనే టాక్ మాత్రం గట్టిగానే వినిపిస్తోంది. వార్తల్లో ఉండాలని కోరుకున్నా కోరుకోకపోయినా ఎప్పుడూ వార్తల్లోనే ఉన్న విషయాల్ని గమనించారా? లాస్ట్ ఇయర్ గణేష్ నవరాత్రుల్లో పుష్పాన్ RRR పోటీ పడితే ఇప్పుడు RRR ప్లేస్ని కాంతార కొట్టేసింది. గణేష్ నవరాత్రులు అనగానే ఈ సినిమాలకున్న సంబంధం ఏంటో అర్థమైపోయే ఉంటుంది కదా. ఎస్, వినాయకుడి విగ్రహాల గురించి మాట్లాడుకుందాం. లెట్స్ వాచ్. లాస్ట్ ఇయర్ గణేష్ మండపాల్లో రామం, రాఘవం పోజున్న విఘ్నేశ్వరుడు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాడు. అంతేకాదు తగ్గేదేలే పోజులో ఉన్న గణపయ్యను చూడటానికి కూడా నెట్టింట్లో గట్టిగానే సెర్చ్ జరిగింది. ఈ ఏడాది కూడా విఘ్నేశ్వరుడి రూపాల్లో స్పెషాలిటీ కనిపిస్తోంది. సూసేకి పాటలో అల్లు అర్జున్, రష్మిక హుక్ స్టెప్కి తగ్గట్టు ఓ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు భక్తులు. నెట్టింట్లో సూసేకి స్టైల్ విగ్రహం తెగ వైరల్ అవుతోంది. ఈ డిసెంబర్ 6న విడుదల కానుంది పుష్ప 2. వచ్చే ఏడాది మండపాల్లో ఇంకే పోజు కనిపిస్తోందో అని అప్పుడే మాట్లాడుకుంటున్నారు జనాలు. అటు కాంతారా విగ్రహం కూడా నార్త్లో యమ క్రేజ్ను సొంతం చేసుకుంటోంది. డివైన్ బ్లాక్ బస్టర్గా తెరకెక్కింది కాంతారా మూవీ. ఇప్పుడు ఈ మూవీకి ప్రీక్వెల్ రూపొందిస్తున్నారు. భూతకోలా కాన్సెప్ట్తో రూపొందుతున్న ఈ సినిమాను ఆస్కర్ లక్ష్యంగా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఇది కదా మాకు కావాల్సింది, ఇది కదా మేం కోరుకుంది అని అంటున్నారు తారక్ అభిమానులు. ఒక్క అప్డేట్ ప్లీజ్, ఒక్క అప్డేట్ ఇవ్వండి అంటూ రిక్వెస్ట్ల మీద రిక్వెస్ట్లు పెడితే కానీ అప్డేట్స్ ఉండని ఈ రోజుల్లో జస్ట్ తన స్టూడియో విజిట్ చేసినందుకే పాట చేసిన మ్యూజిక్ డైరెక్టర్ని ప్రశంసలతో ముంచేస్తున్నారనుకోండి. తారక్ మా స్టూడియోకి వచ్చారు. ఆయన వచ్చినప్పుడు విజువల్స్ గుర్తుండిపోవాలని మా వాళ్లందరూ కలిసి చేసిన పాట ఇది అంటూ సడన్గా నెట్టింట్లో ఒక సాంగ్ రిలీజ్ చేసేశారు రవి బస్రూర్. అసలే ట్రెండింగ్లో ఉన్న తారక్ దానికి తోడు త్వరలో కలిసి పనిచేయనున్న కాంబో నుంచి వచ్చిన అప్డేట్ కావడంతో సాంగ్ ఇన్స్టెంట్గా హిట్ అయింది. అన్నా, జస్ట్ మా హీరో స్టూడియోకి వస్తేనే పాట చేశావంటే ఎన్టీఆర్, నీల్ సినిమాకు నువ్విచ్చే బీట్స్ ఎలా ఉంటాయో మాకొక ఐడియా వచ్చేసింది. నువ్వు దూసుకుపో, నీ వెనక మేమున్నాం అంటూ రవి బస్రూర్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు ఫ్యాన్స్. అయినా బస్రూర్ ట్యూన్స్లో తారక్ని చూసుకోవడం ఎప్పట్నుంచో అలవాటే నందమూరి అభిమానులకి. కేజీఎఫ్ సాంగ్స్కి నెట్టింట్లో తారక్ వర్షన్లు చాలానే అందుబాటులో ఉన్నాయి. ఇంకెవరికో చేసిన పాటల్లోనే తారక్ అంత బాగా ఫిట్ అయితే మా హీరో కోసమే చేస్తే మరో రేంజ్ గ్యారంటీ అని ఫిక్స్ అయిపోయారు సైన్యం. తారక్ని ప్రశాంత్ నీల్ కైండ్ మాస్ యాక్షన్ మూవీలో చూడటానికి ఈగర్గా వెయిట్ చేస్తున్నామన్నది వాళ్లు ఎప్పటినుంచో చెప్తున్నమాట. అయితే అంతకన్నా ముందు దాదాపు 6 ఏళ్ల తర్వాత తారక్ సోలో హీరోగా వస్తున్న దేవరను సక్సెస్ చేసే పనిలో ఉన్నారు ఫ్యాన్స్. అనూహ్యంగా ఏదైనా ఒక కాన్సెప్ట్ హిట్ అయిందనుకోండి, వెంటనే ఆ జానర్లో పొలోమంటూ 10 సినిమాలు క్యూలో ఉంటాయంటారు. రీసెంట్గా స్త్రీ 2 సక్సెస్ కాగానే అందరూ ఈ విషయం గురించే డిస్కస్ చేసుకున్నారు.
దానికి తగినట్టుగానే అనౌన్స్మెంట్ల పరంపర కూడా చాలా స్ట్రాంగ్గానే ఉంది మరి. 3-2 కలెక్షన్స్ చూసి కళ్ళు గిర్రున తిరిగాయి బాక్స్ ఆఫీస్ పండిట్స్కి. ఇవేం కలెక్షన్స్ రా బాబు! ఓ హారర్ సినిమాకి ఆడియన్స్ ఇంతలా కనెక్ట్ అవుతారా అనుకున్నారంతా. స్త్రీ సినిమాకున్న చరిష్మా అలాంటిది మరి. ఆ క్రేజ్తో ఈ సినిమా మరింత జోరుగా కొట్టుకొచ్చేసిందని విశ్లేషించిన వారు సైతం లేకపోలేదు. వాళ్ళేమనుకుంటే ఏంటి, జనాల ఆదరణ పొందే జానర్స్ని మనమెందుకు మిస్ చేసుకోవాలి, మనం కూడా ఆ రూట్లోనే వెళితే సరిపోతుందిగా అనుకుంటున్నారు వాంపైర్స్ ఆఫ్ విజయనగర్ మేకర్స్. రష్మిక కీ రోల్ చేస్తున్న ఈ సినిమా కూడా హారర్ బ్యాక్ డ్రాప్ లోనే సాగుతోంది. హంపీ నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాకి ఇప్పుడు నార్త్లో మంచి బజ్ ఉంది. అసలే యానిమల్ సక్సెస్ మీదున్న రష్మిక ఇప్పుడు హారర్ మూవీలో ఎలా మెప్పిస్తారో చూడాలన్నది వారి ఇంట్రెస్ట్. నార్త్లో రష్మిక ముందడుగేస్తే సౌత్లో ఓ హిట్ ఫ్రాంచైజీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు మిస్ పూజా హెగ్డే. రాఘవ లారెన్స్ కెరీర్లో కాంచనా సిరీస్ ఎంత పెద్ద హిట్టో స్పెషల్గా పరిచయం అక్కర్లేదు. ఇప్పుడు ఆ హిట్ ఫ్రాంచైజీలోకి 4th చాప్టర్కి సైన్ చేశారట పూజా. సౌత్లో స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం ట్రై చేస్తున్న పూజా హెగ్డేకి కాంచనా పర్ఫెక్ట్ మూవీ అంటున్నారు క్రిటిక్స్. ఆల్రెడీ సూర్యతో ఒక సినిమా చేస్తున్నారు మేడం. కంబ్యాక్లో కోలీవుడ్ మీదే ఈ బ్యూటీ ఫోకస్ ఎక్కువగా ఉందన్నది మరికొంతమంది అబ్జర్వేషన్. ఏదేమైనా హారర్తో లక్ టెస్ట్కి రెడీ అవుతున్నారు రష్మిక అండ్ పూజా. లవ్ స్టోరీస్లో ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఒక్కసారి యూత్కి కనెక్ట్ అయిందా ఎప్పుడు ఆ సినిమా గుర్తొచ్చినా స్పెషల్గా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఆ మధ్యకాలంలో లాంగ్వేజ్ బ్యారియర్స్ లేకుండా అందరినీ అట్రాక్ట్ చేసిన కాన్సెప్ట్ 96. ఈ సినిమాకి సీక్వెల్ సిద్ధమవుతోంది ఇప్పుడు. ప్రేమ కథల్లో హ్యాపీ ఎండింగ్ చాలా సినిమాల్లో చూసాం. కానీ హీరో హీరోయిన్లు దూరమైన ప్రేక్షకులకు దగ్గరైన సినిమాలు లేవా అంటే ఎందుకు లేవు? 96 అచ్చం అలాంటి సినిమానే కదా అనే మాట వినిపిస్తుంది. అంతలా కనెక్ట్ అయిపోయిన 96కి ఇప్పుడు సీక్వెల్ సిద్ధమవుతోంది. విజయ్ సేతుపతి, త్రిష నటించిన మూవీ 96 రీయూనియన్ నేపథ్యంలో అద్భుతంగా జనాలను మెప్పించింది ఈ సినిమా. త్వరలో సీక్వెల్ సెట్స్ మీదకు వెళుతుందని చెప్పేశారు కెప్టెన్. ఇంతకీ సీక్వెల్లోనూ త్రిష ప్రస్తావన ఉంటుందా, లేకుంటే కథాపరంగా హీరో ఫ్యూచర్ మీద కాన్సంట్రేట్ చేస్తారా అనేదే ఆసక్తికరం. తమిళ 96 కాన్సెప్ట్ని తెలుగులో శర్వానంద్, సమంత కలిసి చేశారు. ఇప్పుడు ఆ సీక్వెల్ని ఇక్కడ కూడా రీమేక్ చేస్తారా మరి అనే ఆసక్తి మొదలైంది. అదే జరిగితే శర్వా, సమంత కెరీర్లో మరో ఫీల్ గుడ్ సినిమా పడడం ఖాయం. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.